ఈ సాయంకాల సమయంలో పరిశుద్ధ గ్రంథము నుండి కొన్ని మాటలు చదువుకొని ధ్యానాల ముందు కొనసాగుదాము. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాము. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించువారు నిరంతరము నిలుచును. దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, లోకము దాని ఆశ గతించిపోవచ్చున్నవి, దేవుని చిత్తమును జరిగించువారు నిరంతరము నిలుస్తారని చెప్తా ఉంది. ఈ లోకంలో మనము ఎంత సంపాదించుకున్నా, లోకంలో ఎంత గొప్పవారముగా బ్రతికినా కూడా అవన్నీ కూడాను ఒకరోజు ఈ లోకంలో మనం విడిచిపెట్టి వెళ్ళవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, దేవుని చిత్తమును జరిగించేటువంటి వారు నిరంతరము కూడా నిలిచి ఉంటారు అని. అంటే మన ఆత్మల తండ్రి అయినటువంటి పరలోకపు దేవుని ఇష్టాన్ని తెలుసుకొని ఆయన ఇష్టానుసారముగా ఈ లోకములో మనము జీవిస్తే నిరంతరము నిలిచి ఉంటామంటే ఈ లోకాన్ని విడిచిపెట్టినా, ఈ లోకంలో ఏం పోగొట్టుకున్నా కూడా తరతరాలు కూడాను దేవునితో ఉండేటువంటి భాగ్యము మనకు దొరుకుతుందని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. దేవుడు ప్రభువు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. నిరంతరము నిలిచి ఉండాలి. ఆ నిత్య జీవములోకి పోవాలి అంటే క్రైస్తవులముగా ఉన్నటువంటి మనము ప్రభువా ప్రభువా అని పిలిస్తే ఆ పరలోక రాజ్యానికి వెళ్ళలేము. కానీ దేవుని చిత్తాన్ని జరిగిస్తూ దేవుని చిత్తమేంటో తెలుసుకొని దేవుని ఇష్టాన్ని నెరవేర్చేటువంటి వారు మాత్రమే ఆ పరలోక రాజ్యంలోకి ప్రవేశిస్తారు. మనము ఆలోచన చేసినట్లయితే దేవుని చిత్తము అంటే దేవుని యొక్క మనసు, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ఆలోచనలు. దేవుని యొక్క ఆలోచనలు మనకి ఎంతవరకు అర్థమైనయో మనం ఒకసారి ఆలోచించాలి. దేవుని యొక్క ఆలోచన మనకు తెలియాలి అంటే ఎక్కడికి రావాలి? మనము దేవుని యొక్క గ్రంథం దగ్గరకు మనం రావాలి. కేవలం దేవుని యొక్క గ్రంథం దగ్గరికి వస్తే సరిపోతుందా అంటే, ఈరోజు సమాజంలో చాలామంది బైబిల్ని చదువుతూ ఉన్నారు. ఉదయం నిద్రలేయగానే బైబిల్ని చదువుతారు, కొంతమంది అలవాటుగా చదువుతారు, కొంతమంది ఆచారంగా చదువుతారు, కొంతమంది ధ్యానించాలని చదువుతారు, కొంతమంది అయితే బైబిల్ పుస్తకంలో ఒక చేయి పెట్టి ఎక్కడ పేజీ వస్తే అక్కడ పేజీలో వాక్యాన్ని చదువుతారు. కానీ నిజంగా దేవుని చిత్తము మనకి తెలియాలి అంటే ముందు దేవుని మనసుకి మన మనసు ఐక్యమయ్యేటట్టుగా ఉండాలి. అంటే లోక సంబంధంగా మనము ఉండి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే అది లోక సంబంధంగానే మనకు అర్థమవుతుంది. కానీ ఎప్పుడైతే మన మనస్సుని మనం మార్చుకొని దైవికంగా ఆత్మీయంగా ముందుకు వెళుతూ దేవుని వాక్యాన్ని మనము ధ్యానిస్తామో, పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తూ ఆత్మీయంగా లోతుల్లోకి మనల్ని నడిపిస్తాడు. దేవుని చిత్తమేంటో దేవుని వాక్యంలో మనకు అర్థమవుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాటను అక్కడ మనం చదువుకున్నట్టయితే, ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందండి అంటున్నాడు. మనస్సు మారి నూతన మగటం వలన మనము రూపాంతరం పొందితే దేవుని చిత్తం ఏంటో మనకు అర్థమవుతుంది. దేవుని మనస్సు మనకు అర్థం కావాలి. ఒక వ్యక్తి యొక్క మనస్సు మనకు అర్థం కావాలి అంటే ఆ వ్యక్తికి అనుగుణంగా మనము అతనితో కలిసి మనము నడుస్తూ ఉన్నట్లయితే ఆ వ్యక్తి మనస్సు ఏంటో మనకు అర్థమవుతుంది. సపోజ్ తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, వృద్ధాప్యంలో ఉంటారు, వారు మనకేం చెప్పలేరు. వారు మనకేం చెప్పలేనప్పుడు వారి యొక్క మనస్సు మనకు ఎలా తెలుస్తుంది? కనీసము కొద్ది సమయమైనా ఆ వృద్ధులతోటి మనం కాలము గడిపితే వారి హృదయంలో ఏమున్నదో, వారికి ఏం కావాలో, వారి ఆలోచన ఏందో మనకు తెలుస్తుంది. అలాగే మన పరలోకపు తండ్రి అయినటువంటి, ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవుని యొక్క మనస్సు మనకి అర్థం కావాలంటే మొట్టమొదటిగా మనమేం చేయాలి? మన మనస్సు మారాలి.
పిల్లల దగ్గరికి వెళ్ళామనుకోండి, పిల్లలు ఏడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి మాటలు మనం తెలుసుకోవాలి అంటే మనం కూడా ఏం చేస్తాము, పిల్లల్లాగా మాట్లాడుతూ వారితోటి సహవాసం చేస్తాం. కొద్దిసేపు అయిన తర్వాత వారి హృదయంలో ఉన్నటువంటి మాటలను మనకు చెప్పేస్తారు. నేను దీనికోసం బాధపడుతూ ఉన్నాను, నేను దీనికోసం ఏడుస్తూ ఉన్నానని వారు చెప్పేస్తారు. అట్లనే దేవుని మనస్సు మనకు తెలియాలి అంటే దేవుని మరి మన మనస్సు దైవికమైనటువంటి పరిస్థితిలోకి మనము మారాలి. మనము నూతనముగా జన్మించవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి మన మనస్సు మారితే, ఎప్పుడైతే మన మనస్సు మారుతూ ఉందో అప్పుడే దేవుని యొక్క చిత్తమేంటో, దేవుని యొక్క మనస్సు ఏంటో మనకు అర్థమవుతా ఉంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 14-16 నుంచి వచనాలు మనము చదువుకున్నట్లయితే అక్కడ కొన్ని మాటలను దేవుడు వ్రాయిస్తూ చెప్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 14-16 వచనాలను ఒకసారి మనము చదువుకుందాము. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపతగును, కనుక అతడు వాటిని గ్రహింపచాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడు ఎవని చేతనైనా వివేచింపబడడు. ప్రభు మనస్సు ఎరిగి ఆయనకు బోధింపగలిగినటువంటి వారు ఎవరు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగి ఉన్నటువంటి వారము. ఎప్పుడైతే దైవికంగా మన మనస్సు మారుతుందో, మనము రూపాంతరము చెందుతామో అప్పుడు మాత్రమే దేవుని యొక్క ఆలోచన మనకు అర్థమవుతా ఉంది. అయితే మానవుని పట్ల దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క మనస్సు మనము చూసినట్లయితే ఆది కాండంలోనే దేవుని యొక్క ఆలోచన ఏంట్లో దేవుడు మన పట్ల వ్యక్తపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. 1వ అధ్యాయము 27వ వచనంలో, మనము 26వ వచనంలో మనం చూసినట్టయితే మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అంటూ కిందకు వచ్చినప్పుడు చెప్తా ఉన్నాడు. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాని వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనడి అంటూ ఉన్నాడు. దేవుని యొక్క ఆలోచన ఏంటంటే తన పిల్లలైనటువంటి ప్రతి వారు కూడాను ఫలించాలి అని దేవుని యొక్క ఆలోచన. అయితే ఇప్పుడు ఒక మామిడి చెట్టు వేసామనుకోండి, ఎక్కువగా ఏం కాస్తాయి? దానికి మామిడికాయలే కాస్తాయి. మామిడి చెట్టు చక్కగా ఫలించింది సంవత్సరం అంటారు. మనం ముందు చదువుకున్నటువంటి మాటల్లో మనం చూసినట్టయితే మన పోలిక ఏంటి? దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క స్వరూపంలో నరులను దేవుడు చేశాడు. మనము ఫలించాలి అంటే ఎలా ఫలించాలి? దేవుని స్వరూపంలోనే మనము ఫలించాలి. దేవుని స్వరూపంలో ఉన్నటువంటి పిల్లలతోనే ఈ భూమిని మనము నిండించవలసినటువంటి వారమై ఉన్నాయి. దేవుని యొక్క పోలికతోటి, ఆ యొక్క గుణ లక్షణాలతోటి మనము భూమిని నిండించవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే దేవుని యొక్క పోలిక ఏంటి? దేవుడు ఏంటి? దేవుడు ఎలాంటి వాడు అంటే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో చెప్తున్నాడు, దేవుడు పరిశుద్ధుడు, పాపము లేనటువంటి వాడు. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పాపము లేనటువంటి వాడు. మనల్ని కూడా దేవుడు సృజించినప్పుడు పరిశుద్ధులుగానే, పాపము లేనటువంటి వారిగానే మనలను సృజించాడు. అయితే దేవుని పోలికను మనము ఎక్కడ పోగొట్టుకున్నామో, ఎలా వచ్చింది, అసలు పాపముగా మనము ఎందుకు చేయబడ్డామని మనం ఆలోచన చేసినట్టయితే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో కొన్ని మాటలను అక్కడ మనం చదువుకోగలిగితే, ఆజ్ఞ అతిక్రమము, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము అంటూ ఉన్నాడు.
దేవుని మాటలను అతిక్రమించి మన ఇష్టానుసారంగా ప్రవర్తించడమే పాపం. ఎప్పుడైతే మానవుడు పాపం చేస్తూ ఉన్నాడో, ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉన్నాడో, ఆ పాపమును వలన మానవుడు ఏమవుతున్నాడు? పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నాడు, దేవుని యొక్క స్వరూపాన్ని పోగొట్టుకుంటూ ఉన్నాడు. అందుకే దాని వలన మనకు వచ్చినటువంటి ప్రయోజనం ఏంటి అంటే, ఎప్పుడైతే మనము ఆ పరిశుద్ధతను పోగొట్టుకొని పాపములోకి మనం వెళ్ళామో, రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో దేవుడు తన మాటలుగా వ్రాయిస్తూ, మరి పాపము వలన వచ్చేటువంటి జీతము మరణము అని చెప్తా ఉన్నాడు. పాపము వలన వచ్చేటువంటి జీతము మరణము. ఈ లోకంలో పుట్టినటువంటి అందరము మరణిస్తాం, కానీ పాపము వలన వచ్చేటువంటి జీతం ఏంటో తెలుసా? ఆ జీతమే మరణము, ఆ మరణమే అగ్నిగుండము, అదే రెండవ మరణం. ప్రతి ఒక్కరూ ఈ లోకంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా మరణిస్తారు. మరణించకుండా ఈ లోకములో స్థిరముగా ఉండేటువంటి మానవుడు ఎవ్వరు కూడాను లేరు. మరణించేటువంటి ప్రతి ఒక్కరు కూడా పాపముతో మరణిస్తే, దేవునికి వ్యతిరేకంగా జీవించి మరణిస్తే వారు ఎక్కడికి వెళ్తారు? రెండవ మరణమైనటువంటి అగ్నిగుండానికి వాళ్ళు వెళ్ళిపోతారు. దేవుని యొక్క ఆజ్ఞ ఏంటో తెలుసా? మరి దేవుని యొక్క ఆజ్ఞ మనం చూసినట్టయితే, ఆ పాపం ఎందుకు వచ్చింది? మానవుడు పాపాన్ని ఎందుకు దేవుని ఆజ్ఞను ఎక్కడ అతిక్రమించాడు, ఆ పాపాన్ని ఎలా పొందుకున్నాడో మనం చూసినట్టయితే ఆదికాండంలో 2వ అధ్యాయంలోనే 17వ వచనంలో మనం చూడవచ్చు. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములు నీవు తినకూడదు, నీవు తిను వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చదువని నరునికి దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఆదాము అవ్వలు ఆ ఆజ్ఞను మీరి వారు పాపము చేసి మరి దేవునికి వ్యతిరేకంగా, దేవునికి దూరస్తులైపోయి, దేవుని యొక్క పరిశుద్ధత అనేటువంటి దేవుని యొక్క స్వరూపాన్ని వారు పోగొట్టుకున్నారు. అందుకే రోమాపత్రిక 5వ అధ్యాయము 12వ వచనంలో దేవుడు ఒక మాటను ఎక్కడ వ్రాయిస్తూ, ఒక మనుష్యుని వలన పాపము వచ్చిందని దేవుడు అక్కడ వ్రాయిస్తూ ఉన్నాడు. రోమాపత్రిక 5వ అధ్యాయము 12వ వచనంలో, ఇట్లుండగా ఒక్క మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ప్రవేశించింది, అలాగుననే మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికీ కూడా సంప్రాప్తమాయను అంటున్నాడు. దేవుని యొక్క స్వరూపాన్ని ప్రతి ఒక్కరు కూడాను పోగొట్టుకున్నారు. అందరూ కూడా పాపము ద్వారా మనిషి దేవునికి దూరమైపోతే, దేవుని రాజ్యంలో ఉండవలసినటువంటి వారు ఏమైపోతున్నారో తెలుసా? అందరూ సాతాను పిల్లలుగా ఈ లోకంలో మారిపోతూ ఉన్నారు. వారి హృదయం అంతా కూడా అంధకారం అయిపోతా ఉంది. ప్రతి ఒక్కరు కూడాను దేవుని మాటలకు వ్యతిరేకంగా వారి ఇష్టానుసారంగా ప్రతి ఒక్కళ్ళు కూడా జీవిస్తూ సాతాను పిల్లలుగా అందరూ కూడాను మారిపోతూ ఉన్నారు. అందుకే ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు మాటను చెప్తా ఉన్నాడు. ఎవరైతే వ్యతిరేకంగా జీవిస్తున్నారో వారిని చూసి మరి చెప్తున్నటువంటి మాట, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినటువంటి వాడు కాదు. మరి ఎవరైతే దేవుని యొక్క మాటలను కాదని సాతాను ద్వారా ప్రేరేపించబడుతూ సాతాను యొక్క మాటలలో వాళ్ళు ఉంటున్నారో వారిని దేవుడు అంటున్నాడు తెలుసా? మరి అపవాది సంబంధులు అంటున్నాడు. ఫుట్నోట్లో సాతాన్ అని ఉంటుంది. అపవాది సంబంధులని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. మరి జరుగుతున్నటువంటి సన్నివేశాలన్నిటిని బట్టి కూడా దేవుడు అనేక విధాలుగా బాధపడుతూ ఉన్నాడు. ఆదికాండంలోనే 6వ అధ్యాయంలో నోవాహు కాలానికి వచ్చినప్పుడు దేవుడు బాధపడినటువంటి సందర్భాన్ని ఒకసారి మనం చూడగలము. మరి దేవుడు మానవులను చేసినందుకు ఎంతో తను నొచ్చుకున్నట్టుగా అక్కడ మనం చూడగలము. ఆదికాండము 6వ అధ్యాయంలో ఒక మాటను మనం చదువుకున్నట్లయితే 5-6 వచనాల్లో మనం చదువుకున్నట్లయితే, ఆదికాండం 6వ అధ్యాయం 5-6 వచనాలు, నరుల చెడితనము భూమి మీద గొప్పదనియు, వారు హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు మరి దేవుడు సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకుని. దేవుడు తన పోలిక చొప్పున మనల్ని అందరినీ కూడా చేస్తే, మనము పాపము చేసి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు కూడా అనుకుంటూ ఉన్నాడు, అయ్యో ఎందుకు చేశాను వీళ్ళనని హృదయంలో ఎంతో నొచ్చుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇశ్రాయేలీయుల గురించి కూడాను
ఒక మాట మాట్లాడుతూ యెషయా గ్రంథం 1వ అధ్యాయంలోనే మరి ఆయన దేవుడు బాధపడుతూ ప్రకృతితోటి తన మాటలన్నీ చెప్పి కూడా దేవుడు బాధపడుతూ ఉన్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవానిగా చేశాను, వారు నా మీదనే తిరుగుబాటు చేస్తూ ఉన్నారు అంటూ ఉన్నాడు. నా పిల్లలందరూ కూడా నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఎద్దు తన కామంది దొడ్డు నెరుగును, గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకొను. ఇశ్రాయేలీయులకు తెలివి లేదు, నా జనులు యోచింపరని దేవుడు ఎంతో బాధపడుతున్నటువంటి పరిస్థితిలో ఉంది. దేవుడు పాపము చేసినప్పుడు, మానవులందరూ పాపం చేసినప్పుడు, మరి నోవాహు కాలానికి కొంత జనాంగం అంతటిని కూడా, భూమి మీద ఉన్నటువంటి వారందరినీ కూడాను మరలా జలప్రలయంలో తీసివేసి మరి నోవాహుకు ద్వారా మరి మళ్ళా నూతన జనాంగాన్ని దేవుడి లోకంలో మరి పెంచుతూ పోతూ ఉన్నప్పుడు అబ్రహాము అనేటువంటి ఒక వ్యక్తిని ఎన్నుకొని అబ్రహాము ద్వారా మరి ఇశ్రాయేలు జనాంగాన్ని, వారి సంతానం నుంచి ఇశ్రాయేలు జనాంగాన్ని ఏర్పాటు చేసి వారి ద్వారా ప్రపంచాన్ని అంతటిని కూడాను మరలా తన స్వరూపంలోకి మార్చుకోవడానికి ఆయన చేసినటువంటి ప్రణాళిక ఎంత భయంకరంగా ఉందంటే, వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఒక్క మాట వినకుండా, దేవుని మాట వినకుండా ప్రతి ఒక్కరు కూడాను భయంకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితిని మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. అయితే క్రొత్త నిబంధన కాలానికి, యేసు ప్రభు వచ్చినటువంటి కాలానికి మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, మనుషులు అందరూ కూడాను పాపము చేసి నీతిమంతుడు ఒక్కడు లేడు, గ్రహించువాడు ఎవ్వరు కూడాను లేడు. అందరూ కూడాను పాపము చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతూ ఉన్నారని చెప్తా ఉంది. అయితే దేవుడి ఆలోచన ఏంటో తెలుసా? వీళ్ళందరూ కూడాను నా పిల్లలు, ఎప్పటికైనా నా దగ్గరికి వాళ్ళని తీసుకురావాలి, మరలా నా పరిశుద్ధతను వాళ్ళకి ఇవ్వాలి, నా స్వరూపంలోకి వాళ్ళని మార్చుకోవాలి అని దేవుని యొక్క ఆలోచన. ఈ లోకంలో మానవులు అనేక మంది బైబిల్ని ఎరగనటువంటి వాళ్ళు మరి దేవుణ్ణి సంతోషపెట్టాలని, ఆ దైవరాజ్యాన్ని సంపాదించుకోవాలని ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు అనేకం చేస్తూ ఉంటారు. అవన్నీ కూడాను మానవులు కల్పించుకున్నటువంటివే, కానీ దేవుని స్వరూపంలోకి మార్చుకోవటం అనేది మన వలన మనం చేసేటువంటి పని ఎప్పటికీ కూడా కాదు. ఎందుకంటే ఈ లోకంలో పరిశుద్ధుడు అనేటువంటి వాళ్ళు ఎవ్వరు కూడాను లేరు. పరిశుద్ధులే లేనప్పుడు మనలోంచి వచ్చేటువంటి వారు మనం ఎన్ని మంచి కార్యాలు చేసినా మరి ఆ యొక్క స్వరూపానికి మనము ఎప్పటికీ కూడా మార్చుకోలేం. అందుకే దేవుడు ఒక ఆలోచన చేసి, దేవుడి ఆలోచన ఎలాగా ఉన్నదంటే, దేవుని ఆలోచన మనం చూసినట్టయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 6వ వచనం దగ్గర నుంచి మనం చదువుకున్నట్లయితే దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క మనసు ఏంటో మనకు అర్థమవుతా ఉంది. ఎన్నిసార్లు మనము దేవుని గ్రంథాన్ని చదివినా మారు మనసు లేకుండా దేవుని గ్రంథాన్ని చదివితే రోజు కూడా అది కథలాగే చదువుకుంటూ ఉంటాం. దేవుని యొక్క మనసు ఏంటో అర్థం కావాలి అంటే మన మనసు మారాలని దేవుని యొక్క వాక్యం చెప్పింది. మార్చుకున్నటువంటి మనసుతో మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యం అక్కడ చెప్తా ఉంది, ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారుడనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను అంటూ ఉన్నాడు. దేవుని యొక్క ఆలోచన ఏంటో తెలుసా? తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారి ద్వారా మరలా ఆయన పిల్లలందరినీ తన స్వరూపంలోకి మార్చుకోవాలి అనేటువంటి ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడు. ఆలోచన మనకి ఎంతమందికి అర్థమవుతా ఉంది? ఈరోజు సమాజంలో క్రైస్తవులముగా బ్రతుకుతున్నటువంటి మనము, క్రైస్తవులుగా ఉన్నటువంటి వారిలో అనేక మంది కూడా బాప్తిస్మం తీసుకుంటున్నాం, కానీ దేవుని ఆలోచన ఎరిగి లోకంలో మనము జీవిస్తున్నామంటే చాలా వరకు కూడాను లేరు. నిజంగా అందరూ క్రైస్తవులుగా దేవుని చిత్తానుసారంగా ఉన్నట్లయితే మరి ఈ యొక్క ప్రపంచం ఎప్పుడో శాంతి సమాధానాలతోటి నిండి ఉండేది. దేవుని యొక్క ఆలోచన. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో చెప్తున్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివారు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను మన కొరకు అనుగ్రహించాడు. మనము పోగొట్టుకున్నటువంటి పరిశుద్ధతను తిరిగి మరలా మనకి ఇవ్వటానికి,
ఎవరైతే ఆయన చిత్తాన్ని చేస్తారో వారు నిరంతరం నిలిచి ఉండేలాగా నిత్య జీవం మనకి ఇవ్వడానికి, ఆయన స్వరూపంలోకి మనల్ని మార్చుకోవడానికి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడంటే ఎవరిని ప్రేమించాడు దేవుడు? లోకముని ప్రేమించాడు. ఎవరినో కొద్ది మందిని కాదు, కొద్ది మతాల వారిని కాదు, కొద్ది జాతుల వారిని కాదు, కొద్ది దేశాల వారిని కాదు. దేవుడు లోకమును ప్రేమించి ఆయన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారిని ఈ లోకానికి పంపించినట్లుగా దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. అది అర్థం కానటువంటి వాళ్ళు క్రైస్తవ్య మతం అనుకొని ఈరోజు భయంకరమైనటువంటి దారుణాలకి పాలుపడుతూ ఉన్నారు. నిజముగా ఒక వ్యక్తి క్రీస్తుని నమ్ముకొని క్రైస్తవుడిగా మారిన తర్వాత తన ప్రవర్తన ఎంత మారిపోతుందో ఈరోజు సమాజంలో చూచినట్లయితే చెడ్డ పనులు చేసేవాళ్ళు మంచి వాళ్ళుగా మారుతున్నారు, దొంగలు మంచి వాళ్ళుగా మారుతున్నారు. దేవుని వాక్యం తెలిసినటువంటి వారు ఎవరు కూడాను లంచం అనేది తీసుకోరు. ఎంతో నీతి కలిగి ఈ లోకంలో జీవిస్తున్నటువంటి వారిని, క్రైస్తవులుగా ఉన్నటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం. నిజంగా దేవుని యొక్క మాటను మనం చూసినట్టయితే యేసును గూర్చి మన పట్ల దేవునికి ఉన్నటువంటి ఆలోచన ఒక్కసారి మనం చూస్తే మత్తయి సువార్త, మత్తయి గారు రాసినటువంటి సువార్త 17వ అధ్యాయంలో 5వ వచనాన్ని ఒకసారి మనం చూసుకున్నట్లయితే దేవుని వాక్యంలో ఆ మాట చెప్తూ ఉంది. అక్కడ ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి అని దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రభు గురించి దేవుడు మనకు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఆయన మాట మీరు వినండి, ఆయన మాట మీరు వినండి అని అంటున్నాడు. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి ఆయన చెప్తున్నటువంటి మాట, దేవుడు చెప్తున్నటువంటి మాట, ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన మాట మీరు వినండి 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 అని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ఆయన మనల్ని రక్షించడానికి లోకంలోకి వచ్చాడు. తండ్రితో సమానముగా ఆయన మరలా మనల్ని పరిశుద్ధులుగా చేయటానికి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు క్రీస్తు వారు కూడా చెప్తున్నటువంటి మాటను మనం చూసినట్టయితే యోహాను సువార్త 12వ అధ్యాయం 44వ వచనంలో, నా యందు విశ్వాసం ఉంచువారు నా యందు కాదు కానీ నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచుతున్నారు. తండ్రి ఏం చెప్తున్నాడు? ఆయన మాట వినండి అంటున్నాడు. ప్రభు ఏం చెప్తున్నాడు? కుమారుడు ఏం చెప్తున్నాడు? నా మాట వింటున్నారంటే మీరు మీ తండ్రి, నా పరలోకంలో ఉన్నటువంటి తండ్రి మాటను మీరు వింటున్నారు, ఆయన చిత్తాన్ని మీరు నెరవేర్చేటువంటి వారుగానే ఉంటూ ఉన్నారు. నన్ను చూచివాడు నన్ను పంపిన వారిని చూచున్నాడు, నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వారు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ఎవరైనాను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు కానీ లోకమును రక్షించుటకు నేను వచ్చి తిని. నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపని వానికి తీర్పు తీర్చు ఒక ఆయన కలడు. నేను చెప్పిన మాటయే అంత్య దినమందు వానికి తీర్పు తీర్చును. ఎలా అనగా నా అంతట నేను మాట్లాడలేదు కానీ నేను ఏమి అనవలనో ఏమి మాట్లాడవలనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును కనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము నేను చెప్పుచూ ఉన్నాను అంటున్నాడు. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినటువంటి చెప్తున్నటువంటి మాటలు. తండ్రి ఏమో కుమారుని మాట వినండి అంటున్నాడు. కుమారుడు చెప్తున్నటువంటి మాట, నేను నా అంతటా ఏది కూడా మీకు చెప్పడం లేదు కానీ మరి తండ్రి చెప్పినటువంటి మాటల్ని నేను మీకు చెప్తూ ఉన్నాను. ఒకరోజు తీర్పు దినం వస్తుంది. ఆ తీర్పు దినములో నా మాటలు విననటువంటి వాళ్ళు తీర్పులోకి రావాల్సిందే. కాబట్టి మరి ఆ మాటలు వింటే నిత్య జీవము కనుక నేను చెప్పినటువంటి సంగతులు తండ్రి నాతో చెప్పిన ప్రకారము నేను మీతో చెప్తున్నాను అంటూ ఉన్నాడు. దేవుని యొక్క ఆలోచన కుమారుని ద్వారా రక్షించబడాలనైతే కుమారుని మాట వినమని తండ్రి చెప్తా ఉంటే, తండ్రి చెప్తున్నటువంటి కుమారుడు చెప్తున్నటువంటి మాట తండ్రి మాటలే నేను చెప్తున్నాను కానీ వేరే మాటలు నేను చెప్పడం లేదు అంటూ ఉన్నాడు. మరి తండ్రి ఇష్టాన్ని, దేవుని యొక్క ఇష్టం ఏంటి? యేసు క్రీస్తు ద్వారా మరి లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను రక్షించబడాలి అనేటువంటిది దేవుని యొక్క చిత్తమై ఉంటే కుమారుడు ఈ లోకానికి వచ్చి
తండ్రి చిత్తాన్ని నెరవేర్చినటువంటి ఆయనగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారి లోకమునకు వచ్చి తండ్రి చిత్తాన్ని ఎలా నెరవేర్చాడో మనం చూసినట్లయితే కొలస్సీలకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మరి మిమ్మును సమాధానపరచెను అంటూ ఉన్నాడు. దేవునితో మనల్ని సమాధానపరచటానికి, దేవుని స్వరూపంలోకి మనల్ని మార్చటానికి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు మాంసయుక్తమైనటువంటి దేహములో ఈ లోకంలోకి వచ్చి ఆయన తనను తాను అర్పించుకొని మన పాపములన్నీ కూడాను ఆయన పైన వేసుకొని ఆయన మనలను సమాధానపరిచాడు. ఆయన పరిస్థితి మనం ఒకసారి చూసినట్లయితే ఆయన ఎలాంటి వాడంటే పరలోకంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు, తండ్రి దగ్గర ఉన్నటువంటి యేసుక్రీస్తు, దేవునిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు మానవ స్వరూపాన్ని ధరించుకొని ఈ లోకంలోకి వచ్చాడు. అందుకే ఫిలిప్పీ పత్రికలో కొన్ని మాటలు మనం అక్కడ ప్రభువుని గురించి వ్రాస్తున్నటువంటి మాటలు మనము చూసినట్లయితే మరి ఆయన చెప్తున్నాడు, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకొనెను అంటూ ఉన్నాడు. దేవుడై ఉన్నటువంటి ఆయన, దేవుని పోలిక కలిగినటువంటి ఆయన మనుషుల పోలికగా ఈ లోకంలో పుట్టి ఆయన తగ్గించుకొని ఈ లోకంలోకి వచ్చి మన కోసము, మన పాపముల కోసము, దేవుని ఇష్టాన్ని నెరవేర్చటం కోసము ఆయన ఈ లోకంలోకి వచ్చి మన కోసము ఆయన బలి అయినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే దేవుని చిత్తాన్ని ఆయన ఈ లోకంలోకి వచ్చి ఎలా నెరవేర్చాడో మనం దేవుని వాక్యంలోనే మనం చూసినట్లయితే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక యోహాను పత్రిక 17వ అధ్యాయంలో కొన్ని మాటలు యోహాను సువార్త 17వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చూసినట్లయితే అక్కడ కొన్ని మాటలను ప్రభువు చెప్తా ఉన్నటువంటి మాటలు, చేయుటకు నీవు నాకు ఇచ్చినటువంటి పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని తండ్రి అంటూ ఉన్నాడు. దేవుడు నాకు ఒక పని అప్పగించాడు, ఆ పనిని నేను భూమి మీద చేసి దేవుడిని నేను మహిమపరిచాను అంటూ ఉన్నాడు. ప్రభు చెప్తున్నటువంటి మాట ఎలా మహిమపరిచాడో, ఎలా చేశాడో హెబ్రీ పత్రికలో కొన్ని మాటలను మనం చదువుకోగలం. 10వ అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు 5వ వచనంలో అంటున్నాడు, ఆయన ఈ లోకమందు ప్రవేశించుచున్నప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు, కానీ నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అని ప్రభు చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడు? నాకు ఒక శరీరాన్ని నీవు అమర్చావు దేవా, ఆ శరీరముతో నేను నీ చిత్తాన్ని నెరవేర్చటానికి ఈ లోకంలోకి నేను వచ్చాను అంటున్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం అంతా కూడా మనం చదువుకున్నట్టయితే ప్రభు పడినటువంటి శ్రమలు, ఆయన గాయముల వలన, ఆయన దెబ్బల వలన మనకు స్వస్థత, మన పాపములకు అన్నిటికీ కూడా పరిష్కారం ఏంటంటే ఆయన నలగొట్టబడ్డాడు. నిశ్చయముగా అతడు ఏ అన్యాయము చేయలేదు, ఏ కపటము చేయలేదు, ఏ పాపము కూడా చేయలేదు, కానీ ఆయన మన కోసము అనేకులను నిర్దోషులుగా చేయటం కోసము ఆయన నలగొట్టబడ్డాడు. అది దేవునికి ఇష్టమైంది. దేవునికి ఇష్టమైనటువంటి పనిని కష్టమైనా కూడా ప్రభువు నెరవేర్చాడు. యేసు ప్రభు వారిని తెల్లవారి సిలువేస్తారనగా ఆయనకు మాట చెప్తా ఉన్నాడు, తండ్రితో మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ, తండ్రి నీ చిత్తమైతే గిన్నెను నా యొద్ద నుంచి తొలగించాయి అన్నప్పుడు తండ్రి మరలా ఆయనే ఆలోచించి చెప్తా ఉన్నాడు. ఆయన చెప్పినటువంటి మాట, నీ చిత్తమే జరగని ప్రభువా, నీ చిత్తం నా పట్ల అదే ఉంటే దాన్ని జరిగించు అని ఆయన్ను తనకు తానుగా సెలవుకి అప్పగించుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. క్రైస్తవులమైనటువంటి మనం అందరము కూడా ఒకరోజు పరలోక ప్రార్థనని ప్రతిసారి కూడా మనము చేస్తూ ఉంటాం. పరలోక ప్రార్థనలు ఏం చేస్తామో తెలుసా? నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమిపైన కూడా నెరవేరును కాక. పరలోకంలో దేవుని చిత్తమేంది?
ప్రతి మానవుడు కూడాను రక్షించబడాలి. పాపిగా మారినటువంటి ప్రతి మానవుడు పరిశుద్ధుడిగా క్రీస్తు ద్వారా పరిశుద్ధుడిగా మార్చబడి మరలా నా దగ్గరికి రావాలి, నిత్య జీవంలోకి వాళ్ళు రావాలి అని దేవుని చిత్తమైతే, పరలోకంలో ఉన్నటువంటి దేవుని చిత్తాన్ని తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారు ఆయన నెరవేర్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనము కూడా దేవుని మాట వినాలంటే, దేవుని చిత్తాన్ని మనము నెరవేర్చాలి అంటే ఫిలిప్పీ పత్రికలో చదువుకున్నట్టుగా ఆయన మనస్సు మనము కలిగి ఉన్నటువంటి వారముగా ఉండాలి. క్రీస్తు మనస్సును మనము కలిగి ఉండేటువంటి వారముగా ఉండాలి. ఫిలిప్పీ పత్రికలు ఇందాక చదువుకున్నాం కదా, క్రీస్తు స్వరూపం, దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి పరలోకాన్ని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోకుండా ఆయన ఈ లోకానికి తనను తాను తగ్గించుకొని ఏ రీతిగా అయితే వచ్చాడో, మరి మనము కూడా ఆ యొక్క స్వరూపాన్ని మనము కలిగి ఉండేటువంటి వారముగా ఉండాలి. ఆ యొక్క స్వభావాన్ని మనం కలిగి ఉండేటువంటి వారముగా ఉండాలి. ఈరోజు చాలామంది క్రైస్తవులంగా ఉన్నటువంటి వారం కూడా మనకున్నటువంటి ధనాన్ని బట్టి, మనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి, మనకున్నటువంటి పేరు ప్రఖ్యాతులను బట్టి మనము ఎంతో అతిశయపడుతూ ఉంటాం. కానీ ప్రభువే పరలోకం నుంచి దిగి వచ్చి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి లోకంలోకి వచ్చినప్పుడు మనం ఎంతండి? మనకు ఏదైనా ఒక పోస్టు ఎక్కడైనా సంఘంలో ఇచ్చారు అంటే ఆ పోస్టుని బట్టి ఎంతో అతిశయపడతాం. ఆ పోస్టు దేవుడు మనకి ఇచ్చాడంటే అది సమాజంలో ఉద్యోగం చేసేటువంటి పోస్టు కాదండి. అది మనం దేవుని పని చేయటానికి దేవుడు ఆ పోస్టును మనకి ఇచ్చాడు, ఆ స్థానాన్ని మనకి ఇచ్చాడు. మనము ఏ స్థానంలో మనం ఒకప్పుడు లోక సంబంధంగా ఉద్యోగాలు చేసినప్పటికీ మనల్ని మనము తగ్గించుకొని ఈ లోకంలో మనము దేవుని పని చేయవలసినటువంటి వారమై ఉన్నాము. దేవుని చిత్తాన్ని మనము నెరవేర్చవలసినటువంటి వారమై ఉన్నాం. అందుకే ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్తున్నాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు అంటూ ఉన్నాడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేటువంటి ప్రతి వాడు కూడా నిత్య జీవము కలవాడు అంటున్నాడు. యేసుక్రీస్తు వారి లోకంలోకి వచ్చి మనకు వాక్యం ఇచ్చాడు. ఆయన శరీరాన్నే మన కోసం అర్పించాడు. ఆయన అనేకమైనటువంటి దేవుని మాటలుగా దైవికమైనటువంటి మాటలు మనకు అందించాడు. నా మాట మీరు వింటే మీరు నిత్య జీవము కలవారైతారని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్తా ఉన్నాడు ఆయన. మరి యోహాను సువార్త 14:23 కూడా ఏ మాటలు రాయిస్తూ, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొన్ను, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును అంటున్నాడు. ఎవరైతే యేసుక్రీస్తు వారి మాటలను గైకొంటారో వారిని తండ్రి కూడా ప్రేమిస్తారు అంటూ ఉన్నాడు. అందుకే యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో 2:17 మనం చదువుకున్నటువంటి మాట, దేవుని చిత్తమును జరిగించేటువంటి వాళ్ళు నిరంతరము కూడా నిలుస్తారంటున్నాడు. తండ్రి చిత్తాన్ని ప్రభు ఈ లోకంలోకి వచ్చి ఎంత కష్టమైనా తన శరీరాన్ని కూడా నలుగగొట్టుకొని తన రక్తాన్ని కూడా కార్చుకొని మరి తన తండ్రి చిత్తము, మరి మన లోకంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా రక్షణలోకి రావాలని దేవుని చిత్తమైతే ఆ చిత్తాన్ని, తండ్రి చిత్తాన్ని ఈ లోకంలో ఆయన నెరవేర్చినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఆయన చిత్తాన్ని మనం ఆయన నెరవేర్చినట్టు మనం చూస్తూ ఉన్నాం. నిజంగా దేవుని యొక్క మాట మనకు అర్థం కావాలంటే, దేవుని మనస్సు తెలియాలని ఇందాక మనం చెప్పుకున్నాం. అందుకే దేవుడు మొదటి తిమోతి పత్రిక 2:4 చెప్తున్నాడు, సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానము ప్రతి ఒక్కరికి కూడా కావాలంటున్నాడు. అనుభవ జ్ఞానం కావాలి అంటున్నాడు. బైబిల్ని మామూలుగా చదువుకోవటం కాదు, దాన్ని అనుభవిస్తూ ఆ జ్ఞానాన్ని మనం నేర్చుకున్నప్పుడు, మారు మనసు పొంది దేవుని వాక్యాన్ని మనం చదువుకుంటూ ఆ జ్ఞానాన్ని మనం నేర్చుకున్నప్పుడు దేవుని మనస్సు ఏంటో మనకు అర్థమవుతా ఉంది. మరి దేవుని యొక్క చిత్తం మనం నెరవేర్చాలి అంటే మనమేం చేయాలి? ఈ లోకంలో ఉండగా దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలంటే మరి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చి పరలోకంలో ఈరోజు తండ్రి కుడి పార్శ్వాన ఉన్నాడు. ఆయన దేవుని చిత్తాన్ని నెరవేర్చినట్టుగా ఉన్నాడు. తండ్రి, ఇదిగో నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను అన్నప్పుడు తండ్రి సంతోషంగా ఆయన ఆత్మను స్వీకరించాడు. ఆయన మరి పరలోకంలో తండ్రి కుడి పార్శ్వంలో ఆయన ఈరోజు తండ్రి కుడిపార్శ్వన ఆయన ఆసీనుడైనట్టుగా మనము చూస్తూ ఉన్నాము. మరి మన పరిస్థితి ఏంది? మనమేం చేయాలి? దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలంటే మనమేం చేయాలి? దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలంటే ప్రభు మనసు మనకు కలిగి ఉండాలంటే, ప్రభు అయితే తనను తాను తగ్గించుకొని తన శరీరాన్ని కూడా అర్పించాడు. కానీ మనమైతే ప్రభు చెప్తున్నటువంటి మాట, సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించండి అంటున్నాడు. సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించండి అని
ప్రభు చెప్తున్నటువంటి మాట. సజీవ యాగంగా మన శరీరాన్ని సమర్పించాలి అంటే ఒకప్పుడు ఏదైనా యజ్ఞము యాగము చేసేటప్పుడు ఒక బలి పశువును తీసుకొచ్చి ఆ మంటల్లో వేసి దహిస్తారు దాన్ని. అలాగే మనము కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి వారముగా మనము ఉండాలి అంటే మరి లోకంలో మారినటువంటి క్రైస్తవులుగా మనం అందరము కూడా లోకంలో ఉన్నటువంటి వారందరినీ దైవికంగా మనం నడిపించాలి అంటే మన శరీరములను సజీవ యాగముగా మనం సమర్పించేటువంటి వారముగా ఉండాలి. అందుకే మత్తయి సువార్తలు మనం చదువుకుంటాం కదా, 28వ అధ్యాయము లాస్ట్ 28వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాటను మనం అక్కడ చదువుకుంటాం. ఎప్పుడు కూడా శిష్యులతో ఆయన చెప్తున్నటువంటి మాట, మీరు వెళ్ళి సమస్త శనులను నా శిష్యులుగా చేయడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నింటినీ గైకొనవలనని వారికి బోధించండి అంటూ ఉన్నాడు. ఈ బోధించేటువంటి పనిలో అనేకులను శిష్యులుగా చేసేటువంటి పనిలో మనము కూడా మన శరీరములను సజీవ యాగముగా మనము సమర్పించవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుని చిత్తం ఏంటో తెలియాలి అంటే దేవుని వాక్యం దగ్గరికి మారినటువంటి మనసుతో మనం రావాలి. మారినటువంటి మనసుతో వచ్చినటువంటి మనము దేవుని వాక్యాన్ని అనుభవపూర్వకంగా మనం అర్థం చేసుకోవాలి. దేవుని మనసు ఏంటో మనకు అర్థమవుతుంది. తండ్రి మనసు తెలిసినటువంటి ప్రభువు మరి ఈ లోకంలోకి వచ్చి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి తన యొక్క శరీరాన్ని సమస్తము కూడాను సమర్పించి పరలోకంలో ఈరోజు తండ్రి కుడిపార్శ్వాన ఉన్నాడు. మరి ఆ ప్రభువు దగ్గర మనం నేర్చుకున్నటువంటి మనము, ప్రభు పాదాల దగ్గర నేర్చుకున్నటువంటి మనము, క్రైస్తవులముగా మారినటువంటి మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి సజీవ యాగంగా మన శరీరాలను సమర్పించాలంటే దేవుడు మనకిచ్చినటువంటి ఆరోగ్యము కానీ, ఆస్తి కానీ, బుద్ధి కానీ, జ్ఞానము కానీ, బలము కానీ, ఏదైనా కానీ దేవుని మహిమ నిమిత్తము దేవుని పిల్లలను రక్షించడానికి, అనేక మందిని దేవుని పిల్లలుగా మార్చటానికి, పరిశుద్ధులుగా చేయటానికి మనము ఉపయోగించినప్పుడు దేవుని చిత్తాన్ని మనము నెరవేర్చినటువంటి వారం అవుతా ఉన్నాం. మరి ప్రభు ఈ లోకంలోకి వచ్చి దేవుని చిత్తాన్ని నెరవేర్చి వెళుతూ ఆ బాధ్యతను మనకు అప్పగించాడు. ఈ లోకంలో ఉన్నటువంటి శిష్యులకు ఆ బాధ్యతను అప్పగిస్తే ఆ శిష్యులు అంచెలంచెలుగా ఎదుగుతూ లోకంలో అనేక మందిని, లక్షల మంది క్రైస్తవులుగా మారిపోతూ ఉన్నారు. ఈరోజు క్రైస్తవులుగా మారిన మనందరికీ కూడాను నిజంగా దేవుని చిత్తం అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? ఆదివారం చర్చికి వెళ్తున్నామా వస్తున్నామా అని కాకుండా దేవుని చిత్తాన్ని ఎరిగినటువంటి వారముగా మనం దేవుని చిత్తాన్ని ఎరిగితే, మరి దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే ప్రభు ఏ రీతిగా అయితే ఈరోజు పరలోకంలో ఉన్నాడో మనము కూడా ఒకరోజు అందరం కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత సదాకాలం కూడాను అక్కడ ఉండేటువంటి భాగ్యము మనకు దొరుకుతుంది. ఆ భాగ్యం మనకు కావాలి అంటే క్రైస్తవులమైనటువంటి మనం అందరం కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి వారంగా ఉండాలి. మరి ఉరక బాప్తిస్మం తీసుకొని పేరు మార్చుకొని క్రైస్తవులుగా మారామని చెప్పుకునేటువంటి వారముగా కాకుండా ప్రభువు మనస్సు కలిగి దేవుని చిత్తాన్ని నెరవేర్చినట్టయితే ఒకరోజు మరి మనమందరం కూడాను క్రీస్తు రెండవ రాకడలో వచ్చినప్పుడు మనల్ని అందరినీ కూడాను తీసుకువెళ్ళి తండ్రి అయినటువంటి దేవునికి ఆ రాజ్యంలో మనల్ని కూడా అప్పగించేటువంటి ఆ యొక్క భాగ్యము మనకి దొరుకుతూ ఉంది. కాబట్టి మరి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళము క్రైస్తవులందరూ కూడా, లోకంలో ఉన్న అందరూ కూడా దేవుని పిల్లలే కాబట్టి క్రీస్తు మనస్సు కలిగి మనము కూడా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఈ లోకంలో ఉన్నంత కాలము కూడా క్రీస్తు మనస్సు కలిగి మనల్ని మనము తగ్గించుకొని జీవిద్దాము, క్రీస్తు వలె జీవిద్దాము. క్రీస్తు పరలోకాన్ని సంపాదించుకున్నటువంటి రీతిగా మనము కూడా ఆ పరలోక భాగ్యాన్ని పొందుకోవాలని కోరుకుంటూ మరి ఈ మాటలు ప్రతి ఒక్కరి హృదయాల్లో ఫలించాలని కోరుకుంటూ నా మాటల్ని ముగిస్తున్నాను. అందరికీ వందనాలు తెలియజేస్తాను. ప్రేర్